ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మార్కెట్ చూస్తే పెరిగిందని చెప్తున్నారు. మరి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళకి ఆ రికవరీ బెనిఫిట్ అంతా ఎలా ఉంది అంటే? యా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అండ్ లిటరల్లీ 20 డేస్లోనే మన 20 డేస్ టైంలో కనుక చూసుకుంటే స్మాల్ క్యాప్స్ అయితే మరి చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. కొన్ని అయితే ఆల్మోస్ట్ 18% దాకా 90% దాకా రికవర్ అయింది. చాలా ఫాస్టెస్ట్ రికవర్ అనమాట. అఫ్కోర్స్ కోవిడ్ టైంలో కూడా మార్చి మంత్ తర్వాత ఇదే కనపడింది, ఈసారి కూడా కనపడింది యాక్చువల్గా. అండ్ ఏప్రిల్ మంత్, మన మార్చి మంత్ మొత్తం టోటల్ నిఫ్టీ డ్రాప్ రఫ్గా 11% దాకా ఉంది. బట్ ఏప్రిల్ మంత్ 6th నుంచి మాత్రం చాలా ర్యాపిడ్గా పెరిగింది అనమాట. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ బాగా పెరిగినాయి ఈసారి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. అదే విషయం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉందన్నమాట. సో యావరేజ్ మీద ఈ లార్జ్ క్యాప్ అయితే మాత్రం రఫ్గా అరౌండ్ 10% నుంచి 11% దాకా పెరిగిందండి. అండ్ ఫ్లెక్సీ క్యాప్లు అయితే 11% దాకా పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ 12 to 13% దాకా పెరిగింది. బట్ మేజర్ బెనిఫిషియరీ మాత్రం స్మాల్ క్యాప్స్ బాగా పెరిగినాయి. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన వాల్యూ యాక్చువల్గా రికవర్ అయ్యేటప్పుడు వాల్యూ తొందరగా పెరిగింది అనమాట. వాల్యూ ఫండ్స్ అన్నీ కూడా ఈసారి వాల్యూ ఫండ్స్ మెజారిటీ ఫండ్స్ అన్ని సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. అంటే ఈసారి సంథింగ్ అంటే యూనిక్గా ఉంది రికవరీ కూడా. అండ్ ఫస్ట్ టైం లార్జ్ క్యాప్ అండ్ నిఫ్టీ స్టాక్స్ స్లోగా ఉంటే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ ఫాస్ట్గా రియాక్ట్ అవటం. బహుశా లార్జ్ క్యాప్ ఎర్నింగ్స్ గ్రోత్ స్లో అవటం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా డ్రాప్ అయి ఉంటాం లాస్ట్ 2 years నుంచి, దానివల్ల అయి ఉండొచ్చు. ఒకసారి షార్ట్ రికవరీ జరిగిందంట మార్కెట్లో. ఇప్పుడు ఏదైనా సరే టూ మచ్ ఫాస్ట్గా వీషేప్ రికవరీ జరుగుతుంది అండ్ మే నాట్ బి సస్టైన్ అనమాట. కాబట్టి ఈ మార్కెట్కి ఇంకొక 1 month రెస్ట్ అవసరం. అట్లీస్ట్ రెస్ట్ తీసుకుంటే అప్పుడు సస్టైన్ అవుద్ది అనమాట. ఎందుకంటే అంత ర్యాపిడ్ స్పీడ్తో ఉన్న ఏ మార్కెట్ సస్టైన్ అవ్వదు అనమాట. కాబట్టి ఇట్ రిక్వైర్డ్ సమ్ రెస్ట్. అందుకని మార్కెట్ కన్సాలిడేట్ అవ్వాలి కొన్ని రోజుల వరకైనా. కానీ చాలా బాగా జరిగింది ర్యాపిడ్ మూవ్. సో ఇండియాలో ఉన్న ప్రతి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మోర్ ఆర్ లెస్ 10 to 15% రికవర్ అయింది ఈ 20 డేస్లో. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అంటున్నారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ అంటే? బేసికల్గా సైజ్ని బట్టి అండి. సైజ్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టాక్స్ ఇన్ ద కంపెనీ ఇంటూ ఈరోజు షేర్ ప్రైస్ అనమాట. కాబట్టి ఒక షేర్ కనుకోండి, సపోజ్ రిలయన్స్ అనుకున్నాం అనుకోండి, ఒక షేర్ కంటే రఫ్గా 1350 ఉంది. నేను టోటల్ కంపెనీని కొందాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు మొత్తం షేర్లు మనం కొనాలి కదా. ఆ మొత్తం షేర్స్ మనం లెక్కేసుకున్నప్పుడు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18 లక్షల కోట్ల దాకా వస్తుంది రఫ్గా. అంటే ఇప్పుడు 18 లక్షల కోట్లు వర్త్ అనమాట రిలయన్స్ ఒకటే. అట్లా ప్రతి కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ లెక్కేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అప్పుడు 1వ కంపెనీ, 2వ కంపెనీ, 3వ కంపెనీల లెక్క వస్తుంది కదా. ఆ లెక్క వచ్చినప్పుడు టాప్ 100 ఉండే వాటిని లార్జ్ క్యాప్ అంటారు. అంటే ఇండియాలో లార్జ్ క్యాప్ అంటే 100 ఇంకా, అవి కూడా టాప్ 100. అంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్ద ర్యాంక్ ఇస్తారు. ఫస్ట్ వచ్చే ర్యాంకులు 100ని లార్జ్ క్యాప్ అంటారు. ఆ తర్వాత 101 నుంచి మిగతా 250 వరకు వచ్చి 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటారు. అండ్ మిడ్ క్యాప్ తర్వాత 250 దగ్గర నుంచి 500 వరకు ఉన్న 250 కంపెనీస్ని స్మాల్ క్యాప్ అంటారు. అంతే తప్ప ఫండమెంటల్ బేస్గా తీసుకొని కాదు ఈ డెఫినేషన్, జస్ట్ కంపెనీల సైజుని బేస్గా తీసుకొని అంతే. బట్ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే లాంగ్ టర్మ్లో హెల్దీగా ఉన్న బ్యాలెన్స్ షీట్లు ఉంటేనే సైజ్ తిరుగుతా పోద్ది కదా. అందుకని మీరు లార్జ్ క్యాప్ వస్తున్నారు అంటే ఎంతకంత హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఉంటేనే వస్తాయి అనమాట. అండ్ హెల్దీ బ్యాలెన్స్ షీట్ లేదనుకోండి, అందరూ అమ్మేస్తుంటారు కాబట్టి అవి కింద పోతూ ఉంటాయి. అండ్ ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తారు. అందుకని ఇవి స్టాండర్డ్ ఏం కాదు. 6 months అయిందా మళ్ళీ టాప్ 100 సైజ్ ఉంటేనే లార్జ్ క్యాప్ ఉంటుంది, మళ్ళీ స్టేటస్ మారిపోతాయి అనమాట. అట్లా మీకు మల్టీ సెక్టార్ ఇండెక్స్ లాంగ్ టర్మ్లో ఉంచుకుందాం అనుకుంటే లార్జ్, మిడ్, స్మాల్ ఇవి బాగుంటాయి. అండ్ ఇండియాలో ఉండటానికి పేరుకి 5000 కంపెనీస్ ఉన్నాయనే కానీ అండ్ లిటరల్లీ ఈ టాప్ 500 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మన లార్జ్, మిడ్, స్మాల్ అంటున్నాం కదా, ఇవి వరకే 92% ఉంటాయి టోటల్ స్టాక్ మార్కెట్లో, 92% వరకు. అందుకని ఇండియా మీన్స్ నిఫ్టీ 500. ఆ 500 అంటే మీనింగ్ ఏంటంటే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ అనమాట. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.